విశాఖ నగరంలో లేడీ కిలాడీలు రెచ్చిపోతున్నారు. ఆర్టీసీ కాంప్లెక్స్, ఆర్టీసీ బస్సులను లక్ష్యంగా చేసుకుని దోచేస్తున్నారు. వరుస దొంగతనాలతో నగరంలోని మహిళలు వణికిపోతున్నారు. ఒకవైపు ఆకాశాన్ని అంటుతున్న బంగారం రేట్లు, మరోవైపు పైసా పైసా కూడబెట్టుకుని సంపాదించుకున్న బంగారం దొంగలు పాలైపోతే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఫిర్యాదులు అందుకుంటున్న నగర క్రైమ్ పోలీసులు దొంగలను పట్టుకుంటామని చెప్తున్నప్పటికీ ఎటువంటి ఉపయోగం ఉండడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు నగర పోలీస్ కమిషనర్ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని అధికారులు సిబ్బందికి క్లాస్ పీకుతున్నప్పటికీ కింది స్థాయి అధికారులు సిబ్బందిలో మాత్రం ఎటువంటి మార్పు రావడం లేదు. దీనికి ప్రధాన ఉదాహరణ ఇటీవల నగరంలో జరుగుతున్న క్రైమే దీనికి సాక్ష్యం. బస్సు ఎక్కుతున్న ఓ మహిళ నుంచి ఎంత చాకచక్యంగా బ్లేడుతో బ్యాగ్ కొట్టేసిందో మీరే చూడండి. ఇప్పటికైనా క్రైమ్ పోలీసులు ఈ లేడీ కిలాడీలపై ఒక కన్ను వేయకపోతే మరిన్ని దారుణాలు చోటు చేసుకునే అవకాశం లేకపోలేదు. మరి క్రైమ్ పోలీసులు ఏం చేస్తారో వేచి చూడాలి. మేము షాప్ నుంచి బయటకు వచ్చాక జరిగింది చూడండి. షాపింగ్ లోని ఈ అమ్మాయి ఒక్కరిదే అనుకున్నాము, కానీ ఆ పక్కనున్నవిడ కూడా హెల్ప్ అయ్యండి. ఈవిడలా బయటకు వచ్చేసరికి మేము ఆటో కోసం నించున్నాము, బస్సుగా ఎక్కుదామని పిల్లలతోటి. అయితే మా పక్క నుంచి వెళ్లి తను చూడండి ఆటో ఎక్కి కొద్దిగా మూవ్ అయ్యింది. ఈలోగా బస్సు రాలేదు. ఈ బస్సు వచ్చిన మూమెంట్ లోని మేము వస్తున్నాం. మా వెనకాతలు ఇంకో హెల్పర్ ఉన్నారని చెప్పాను కదా, ఆ హెల్పరు ఈ అమ్మాయికి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుంది. తను ఆటో దిగి మేము బస్ దగ్గరికి నడుచుకుని వస్తున్నాం చూడండి. అక్కడ కొద్దిగా క్రౌడ్ ఉంది. ఈలోగా వాళ్ళు ఎక్కుతున్నారు. వెనకాతలు ఒక పెద్దతను వచ్చి అడ్రస్ అడిగితే వెళ్తుందని కూడా నేను చెప్పాను అడ్రస్. మేము చిన్నపిల్లలతో ఉన్నాము. ఆవిడ బయట మేము వెయిట్ చేయడం ఎంత అబ్జర్వేషన్ చేసిందో, మా బ్యాగ్ లో పర్సులు ఫోన్లు ఉన్నాయని. చూడండి ఎంత స్పీడ్ గా వచ్చి నోట్లోంచి బ్లేడ్ తీసి ఆవిడ రమ్మని చెప్పింది. ఆవిడ వచ్చేలోపే ఈ గుమ్ములాటలోనే కట్ చేసి నేను వెనక్కి తిరిగేసరికి చూసేసరికి ఒక ఫోన్ కట్ చేసింది, లేదంటే మొత్తం తీసేసింది. బస్సు ఎక్కేలోపు చూడండి పక్క నుంచి వెళ్ళిపోయి ఆవిడికి పర్సు అందించడము, ఆవిడ ఎంత బేగా స్విచ్ ఆఫ్ కూడా చేసింది. కొద్దిగా మూవ్ అయ్యి పర్సు చూసుకొని దిగేసరికి మొత్తం ప్రాసెస్ అంతా చేసింది. చూడండి నోట్లోంచి బ్లేడ్ ఎలా తీసింది. సాటర్డే ఈవినింగ్ 4:30 అరౌండ్ లో జరిగింది. వెంటనే మేము కోలుకొని షాపింగ్ మాల్ లో ఇవన్నీ చూసిన తర్వాత పోలీస్ కంప్లైంట్ ఇచ్చేసరికి 9 అయింది. ఈలోగా కాంప్లెక్స్ లో కూడా చోరీ.